హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ క్యూజిన్. ఈరోజు కొరమీన్ ఎగురండి. టేస్టీగా, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఇలా కొరమీను చేపల్ని తీసుకోవాలండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే అల్లం చిన్నది, వెల్లుల్లి రెబ్బలు ఒక 12 వరకు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. దాన్ని ఒక పక్కన పెట్టి వేరొక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టమాటాలని ముక్కలు చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే యాలక్కాయలు ఒక 4, పలావ్ పువ్వు 1, దాల్చిన చెక్క 1 ఇంచ్ వేసుకోవాలండి. అలాగే లవంగాలు ఒక 4 వేసుకొని మెత్తని పొడిగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. టమాటో పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు టమాటా అనేది పచ్చివాసన అనేది పోతుందండి. ఇలా మనకి వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి కర్రీకి సరిపడా కారం అండి, నేను 1.5 స్పూన్ కారాన్ని వేసానండి. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి మసాలా పొడిని వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా
చేపల్ని కదుపుకోవాలండి. గరిటె పెడితే చేపలు అనేవి చెదిరిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చేపల్ని కదుపుకోవాలండి. ఇలానే కదుపుకోవాలండి. గరిటె పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఫైనల్గా కొంచెం కరివేపాకుని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కదుపుకోవాలి. ఇట్లా కదుపుకొని ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే పెట్టి మనం కుక్ చేసుకుంటే కొరమీను ఇగురు అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్ అండి. ఆ మసాలా పౌడర్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఓసారి కొరమీనుతో ఇలా ఇగురు చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.